హాయ్ అందరికి నమస్కారం. సహజంగా బీఆర్ఎస్ పుట్టుకే ప్రాంతీయవాదంతో పుట్టిన పార్టీ అది. ఆ తర్వాత ప్రాంతీయవాదం నుంచి బయటకు వచ్చి కూడా బీఆర్ఎస్ అని పేరు భారతీయ రాష్ట్ర సమితిని మార్చుకున్న తర్వాత కూడా పాత వాసనలు పోలేదా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారే చర్చనీయాంశమయ్యాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో మాట్లాడిన అంశాన్ని కాస్త వీళ్ళు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? ఏమైనా జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ కోణంలో మనం చూడాలి? ఇప్పుడు ఆయన జగదీష్ రెడ్డి కంటే ఎక్కువగా తెలంగాణని ప్రేమించేవాడు, అభిమానించేవాడు పవన్ కళ్యాణ్ గారు. ట్రైబల్ ఏరియాలో పోయి అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కల్పించింది మనం చూసే ఉన్నాం. మన ఉస్మానియా యూనివర్సిటీ యూత్ లీడర్ని కూడా ఎంకరేజ్ చేశాడు. ఏ విజయం కంటే ముందు ఏ ప్రయత్నం చేయాలన్నా ఆయన పోయి కొండగట్టు ఆంజనేయ స్వామి తెలంగాణలో వెళ్ళి వారాహయాత్ర కూడా శ్రీకారం చుట్టిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమం అంటే, తెలంగాణ సాహిత్యం అంటే, తెలంగాణ కవులు కళాకారులు అంటే, గద్దరంటే నాకు ఇష్టం అని చెప్పి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి ఆయన. ఒకప్పుడు ఈ భావజాలానికి, ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలకి వ్యతిరేకంగా నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి ఆయన. కానీ వాళ్ళ అన్నగారు, వాళ్ళ వదిన గారు జాగ్రత్తగా చూసుకొని సినిమాల్లో తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయాల వైపు వచ్చాడు. రాజకీయాల్లో ఎంతో సేవ చేయడానికి ఉన్నాడు తప్పితే ఎవరిని ముంచడానికి కాదు, రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలా. జగదీష్ రెడ్డి గారు ఆరోపించింది ఆయన ఏమన్నా తెలంగాణలో ఒక మాట అన్నాడా? యాక్చువల్గా చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో కూడా వాళ్ళలో ఉన్న ఆ పోరాట తత్వాన్ని మీరు అలవరుచుకో, ఆ ఉద్యమం స్ఫూర్తిని అలవాటు చేసుకోండి అన్నాడు. కాబట్టి వాళ్ళు సాధించగలిగారు అన్నాడు. చాలా కీలకమైన పాయింట్. ఆ పాయింట్ ఆయన జగదీష్ రెడ్డి గారు ఎందుకు మర్చిపోయాడు తెలియట్లేదు. కానీ నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చింది ఎంతో మంది త్యాగదనుల వల్ల వాళ్ళకి ఆ స్ఫూర్తి ఉందని చెప్పిన వ్యక్తి తప్పితే తెలంగాణకి ఇచ్చిపోచ్చినట్టు కాదు. ఇప్పుడు ఆయన నివాసం కూడా ఆయన భార్య పిల్లలు తెలంగాణ ఉన్నారు. వాళ్ళ చిన్న బిడ్డ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసేసి ఇక్కడ ఎక్రిసెట్లో స్కూల్లో చేసింది మనం చూసాం. కాబట్టి ఆ మూలాలు మర్చిపోయి ఆయన ఏంది కోనసీమకి దిష్టి తగిలినట్టుంది అన్నాడు. అంటే కేరళతో పోలుస్తారు సార్ కోనసీమ అందాలని. అవును, మనం కూడా చూసాం కదా, సంక్రాంతికి వెళ్తా ఉంటే అందరూ కూడా సగం ఖాళీ అయిపోద్ది హైదరాబాద్. ఎందుకు వెళ్తుంది? సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో బాగా చేస్తారని ఉద్దేశం. కోనసీమ కొబ్బరి తోటలకి ప్రసిద్ధి. వాళ్ళు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతం దిష్టి తగిలింది అన్నాడు. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా లాస్ అయిపోయింది. హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది. ఇక్కడ ఈ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు, ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ చేసింది. ఆయన గోవా తరచూ పార్టీలకు వెళ్తాడని, బీఆర్ఎస్ లో ఉన్న ఒక మహిళా లీడర్కి అప్పనంగా ఒక ఫామ్ హౌస్ 70-80 కోట్లు విలువ చేసేది రాసేసాడని తెలీదా మీకు? తెలియదండి, ఈ మధ్య వచ్చినాయి. ఓకే, మరి దానికి ముందు సమాధానం చెప్పమనండి ఆయన్ని. బీఆర్ఎస్ లో కవిత గారు అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. కాబట్టి ఆయన ఇవన్నీ కూడా లేక ఐడెంటిటీ క్రైసిస్ కోసం పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ మధ్యకాలంలో ఏదో మాట్లాడుతూ కవిత గారు నిన్నమన్నా ఏమని అన్నారు, పుచ్చి లేచిపోద్దని అన్నారు కవిత గారు. మాట్లాడితే ఆ ప్రచారం సరిపోలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా మన ఖ్యాతి పాకాలి అనుకుని, మన ఐడెంటిటీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వాళ్ళకి పాకాలి. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో తెగ పొడుస్తామని చెప్పి వెళ్ళారు, ఢిల్లీలో పొడుస్తూ ఉన్నారు, దేశ ప్రధానమంత్రి అవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక అధ్యక్షుని వేశారు. ఎవరైనా ఓట్లు పడి ఎవరైనా ఉన్నారా? చివరికి ఇక్కడే లేదు. ఎందుకు కోల్పోయారు? చివరికి భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు చేసేవారా బాబు? మళ్ళీ మనం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితేనే గెలుస్తామనే ప్యాచ్ వర్క్ చేసుకునే పనిలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాపం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకవైపు చెల్లి తర్వాత తోటాలు. ఇప్పుడైతే జగనన్నదులు బాణం కవిత మన షర్మిల గారు ఎట్లయితే జగన్ గారికి ఎదుర్కొంటున్నాడో అట్లా కేటీఆర్ గారిని కూడా కవిత విమర్శిస్తా ఉన్నది. అటువంటి సమయంలో పార్టీని బతికించడానికి వాళ్ళు అహర్నిశలు కష్టపడుతుంటే జగదీష్ రెడ్డి గారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ఈ పార్టీకి న్యాయం చేద్దాం అనుకుంటున్నాడా? ఇక్కడ సెటిలర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెచ్చగొట్టేట్టు మాట్లాడితే హైదరాబాద్ సరౌండింగ్ లో ఇన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్స్ లేకుండా వీళ్ళు గెలవగలరా? ఈ పార్టీ మనగలరా? మనం చెప్పండి. మొన్న ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు ఓట్లు అయిపోయి ఉంటే ఆ 30 ఉండేవి కాదు. అది మూలాలు మర్చిపోయి మాట్లాడతాం అనేది కాదు. వీళ్ళు భావోద్వేగాన్ని కలిగించి ఆంధ్ర తెలంగాణని అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని రెచ్చగొట్టడం తప్పితే ఇక్కడ అందరూ బాగున్నారు, వీళ్ళు రెచ్చగొట్టడం తప్పితే. కాబట్టి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు అంటారా, ప్రాంతీయ విభేదాలు సృష్టించే జగదీష్ రెడ్డి వంటాలని పార్టీలో కంటి పెట్టుకుని ఉండాల్సిన బాధ్యత ఉందనేదన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఆయనది కాదు.
దేశ ప్రధాని మోదీ గారు ఈయన పవర్ గా తుఫాన్ అంటే ఈయన ఎవరండి జగదీష్ రెడ్డి గారు? ఆయన తెలంగాణ ఎందుకంటాడు సార్? తెలంగాణ అంటే నేర్చుకోమన్నాడు. ఆ ఉద్యమ స్ఫూర్తిని అలవాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ పాయింట్ కీలకంగా చెప్పారు. అంటే అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజల నుంచి ప్రశ్నించడం నేర్చుకోవాలి మనం అనే చాలా సందర్భాల్లో ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నాడు. అప్పుడేమన్నా వీళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పొగిడారు, ఏమన్నా గంట పేరు ఉండాలి, ఏమన్నా తొడిగారా? నాకు అర్థం కాదు. ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా కిరణ్ గారు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తారు. మీరు దశ దిశ ప్రోగ్రాం ద్వారా ఆంధ్ర తెలంగాణలో చాలా కొన్ని వందల కార్యక్రమాలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విఠల్ గారిని, తర్వాత జయశంకర్ గారిని, వీళ్ళందరికీ కోదండరావుని అందరిని ఇంటర్వ్యూ చేశారుగా మీరు. చేశాను. వాళ్ళకు కూడా ఏముంది, అన్నదమ్ములా విడిపోదామన్నా తప్పితే ఇట్లా రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిద్దామని ఏ రోజు వాళ్ళు అనుకోలా. మీరు చేసి ఉన్నారు కాబట్టి. అవునండి. అంటే అందులో ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు చాలా మంది చాలా అంటే కలుపుకొని విడిపోయి కలుసుందామనే వాళ్ళు చాలా మంది భావజాలం. అలా కాకుండా ద్వేషపూరితంగా మాట్లాడే వాళ్ళు ఒక కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీ గంటా చక్రపాణి అని ఇలాంటి వాళ్ళు ఒక కేటగిరీ ఉంది. వాళ్ళందరూ కూడా దిశకు వచ్చినప్పుడు గందరగోళం సృష్టించడానికి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇట్లా జగదీష్ రెడ్డి గారు కూడా అదే కోవకు చెందిన వ్యక్తిగా మనం భావించాలి. ఒకప్పుడు మనం పిడమర్తి రవి, బాల్కా సుమన్ వీళ్ళంతా అనుకునేవాళ్ళం. అది పాత్ర తీసుకున్నాడు. వాళ్ళు తెలుసుకున్నారు అంతా అన్నదమ్ములని, వాళ్ళు కలిసి ఉన్నారు. ఇక్కడ జగదీష్ రెడ్డి గారు తన ఇంట్లో వాళ్ళ భార్య ఆరోపిస్తున్నట్టుగా ఒక మహిళకి 70 కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ ఏదో రాసి ఇచ్చాడంట. తరచూ గోవాలు వెళ్తుంటాడంట ఈయన పార్టీలు. వెళ్ళి కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్కి వెళ్ళారని చెప్పి ఇంట్లో చెప్పి 7-8 రోజులు రాడంట. నిజంగా కేసీఆర్ దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళ భార్య అనుకుంటుందంట. ఎక్కడికి వెళ్తున్నాడు? గోవా వెళ్తున్నాడంట. సాక్షాత్తు వాళ్ళ భార్య ఆరోపించింది సార్, నేను చెప్పడం కాదు. కాబట్టి టీవీ వచ్చినదే చెప్తున్నా కానీ, కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఏదో ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఒకవైపు కవిత గారు ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్పానండి. బాగా వార్తల్లో వ్యక్తి అయిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు అనమాట. ప్రాంతాల మధ్య విభేదాలు, అన్నదమ్ములాగా హ్యాపీగా ఉన్నాం. ఏ చిన్న ఇన్సిడెంట్ లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో అప్పులు చేర్చుకున్నారు, మమ్మల్ని గెలవడానికి కారణం ఆంధ్ర సెటిలర్స్ అని వాళ్ళే చెప్పారు. అటువంటిది ఉన్న సీట్లు కూడా పోగొట్టడానికి జగదీష్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. ఎస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అంటే ముఖ్యంగా ప్రాంతీయవాదం ఎప్పుడైతే ఆకలి ఉన్నప్పుడే ప్రాంతీయవాదం వర్కౌట్ అయింది తప్ప ఇప్పుడంతా ప్రశాంతంగా తెలంగాణ ప్రజలందరూ కూడా 10 ఏళ్ల నుంచి స్వతంత్రంగానే ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరి ఆధిపత్యము ఇక్కడ తెలంగాణలో లేదు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయవాదం తెచ్చి గెలవాలి అనుకోవటం అనేది ఆ పార్టీకి ముఖ్యంగా బీఆర్ఎస్కి నష్టం చేసే ప్రక్రియ తప్ప లాభం చేకూర్చే ప్రక్రియ కాదు. దీన్ని అధిష్టానం గమనించి గుర్తించి జగదీష్ రెడ్డి లాంటి వాళ్లకు కొంచెం కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఆవశ్యకత కూడా ఉంది అనేది మనకి చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నమాట. నమస్తే.